Audio Jungle. Audio Jungle. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. ఇక్కడ సండే కదా, సండే ఏం చేద్దామంటే మా సార్ నేను చికెన్ తెస్తా, నువ్వు బిర్యానీ చేయి ఈరోజు అన్నాడు. సరేలే, పిల్లలు కూడా ఈరోజు మా సారు అందరు పిల్లలు ఇంటికానే ఉంటారు కదా, బిర్యానీ చేద్దామని బిర్యానీకి ప్రిపేర్ చేసిన. ఇక్కడ మా సార్ చికెన్ తెచ్చేలోపు నేను ఆనియన్స్ను ఫ్రై చేసుకొని పెట్టుకున్నా. ఇక్కడ మసాలాలు మనకు బిర్యానీకి పట్టే మసాలాలు ఇవన్నీ కొంచెం మసాలాలు తక్కువ వేసుకుంటున్నా. సాజీరా, ఇలాచీలు, లవంగాలు ఇవన్నీ కొంచెము పొడి వేసుకోవాలి. దాంట్లోనే కొంచెము కొత్తిమీర, పుదీనా, 4 పచ్చిమిర్చి ఇవి కూడా కొంచెం పేస్ట్ వేసుకోవాలి. పేస్ట్ వేసేటప్పుడు ఏంటిదంటే కొంచెము వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకుంటే కొంచెం గ్రేవీ లాగా వస్తుంది. ఆ గ్రేవీ లాగా వస్తే కొంచెం మంచిగా ఉంటుంది. అట్లా ఈ చికెన్ని బాగా వాష్ చేసిన తర్వాత ఇట్లా ముక్కలు పెద్ద పెద్దగా ఉండాలి. ఫస్ట్ సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసి బాగా ముక్కకు పట్టనియాలి. పట్టించిన తర్వాత కారము, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకా మనము ఇక్కడ ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇప్పుడు పేస్ట్ చేసిన అది మసాలా, ఇక్కడ ధనియాల పౌడర్ ఇవన్నీ బాగా ముక్కకు పట్టేలాగా చూసుకోవాలి. ముక్కకు పట్టేలాగా బాగా కలపాలి. కలిపిన తర్వాత 1 కప్పు పెరుగు, 4 టీ స్పూన్ల ఆయిల్ వేస్తున్న. ఆయిల్ కొంచెం తక్కువ వేసినా ఏం లేదు. ఇప్పుడు మనం ఆయిల్ ఉంటుంది కదా, ఫ్రైడ్ ఆనియన్స్ మనం చేసిన ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ కూడా పోసుకోవచ్చు. ఇక్కడ 1 అవర్ అన్నా హాఫ్ అన్ అవర్ అన్నా ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మనము ఇప్పుడు నా దగ్గర బిర్యానీ గిన్నె లేదు, ఈ గిన్నెలో చేస్తున్నా. కొంచెం ఇది అడుగు అంటుతుందని కొంచెం ఆయిల్ ఎక్కువ పోసిన. ఇక్కడ రైస్ కావాల్సిన వాటర్ పెట్టుకున్నా. వాటర్లకి కొంచెము నెయ్యి అయినా ఆయిల్ అయినా వేయాలి. ఎందుకంటే ఈ అన్నం అనేది అంటుకోకుండా ఉండడానికి మనకు బిర్యానీలకి ఏమేమి పడతాయో బిర్యానీ ఆకు అవన్నీ ఇక్కడ ఈ వాటర్లో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ 70% కుక్ కావాలి. ఈ రైస్ 70% కుక్ అయిన తర్వాత నేను ఈ కొన్ని వాటర్ని తీసి 1 కప్పు వాటర్ని తీసి చికెన్లో యాడ్ చేస్తాను. ఎందుకంటే కింద చికెన్ కూడా ఉడికినా కూడా ఉడుకుతుంది, లేక కింద అడుగు పట్టదని నేను 1 కప్పు ఇక్కడ ఉన్న సాల్ట్ని ఇక్కడున్న వాటర్ని ఇక్కడ యాడ్ చేసిన. అట్లే లేయర్ లాగా వేసి ఫస్ట్ చికెన్ని వేసి, చికెన్ తర్వాత రైస్ తర్వాత ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ మన దగ్గర ఉన్నది ఫుడ్ కలర్ ఏదన్నా వేసుకోవచ్చు. నెయ్యి, కొత్తిమీర, పుదీనా, నెయ్యి వేసుకొని దమ్ పెట్టుకోవాలి. ఇక్కడ కొంచెం పిండి పిసికి పెట్టిన, ఇక్కడ చుట్టూ పెట్టుకొని అంటే గాలి పోకుండా దాని మీద కొంచెం వాటర్ పెట్టి ఒక పెద్ద గిన్నె కూడా పెట్టిన నేను. ఇక్కడ ఏది పోకుండా అంటే దమ్ బిర్యానీ కదా. ఇక్కడ మా బిర్యానీ చూడండి ఫ్రెండ్స్, నేను చేసిన బిర్యానీ తీస్తున్నా. ఇప్పుడు చూడండి, చాలా మంచిగా పర్ఫెక్ట్గా వచ్చింది. ఎందుకంటే నేను కొన్ని వాటర్ యాడ్ చేసినాయి కదా, యాడ్ చేసినందుకన్నా కింద మాడలేదు. ఇప్పుడు నేను చేసినప్పుడల్లా కొన్ని వాటర్ యాడ్ చేస్తే ఎప్పుడైనా చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మా పిల్లలు కూడా అంటారు మంచిగా వచ్చింది మమ్మీ, మంచిగా వచ్చింది. మా పిల్లలు కూడా మంచిగా తింటారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎట్లుందవా? బాగైంది ఫ్రెండ్స్. మా పాప లేదు ఎట్లుందమ్మా ఖుషి? బిర్యానీ మంచిగా ఉందా? సూపరా?